ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో కొంచెం కామన్గా రొటీన్గా అడిగే క్వశ్చన్స్ గురించి జస్ట్ అంటే ఆ క్వైరీస్ అనేది క్లియర్ చేసుకుందాం. సో రేష్మా గారు ఇంకో క్వశ్చన్ అడిగారు, మ్యామ్ 2 months బేబీకి పడుకొని పాలు ఇవ్వచ్చా? రేష్మా గారు, ఇప్పుడు ఏంటంటే ఒకప్పట్లో చాలామంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడుకొని పాలు ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు అది నో మోర్ ఎంకరేజ్డ్ అండి. ఎందుకోసమంటే పడుకొని ఇవ్వడం వల్ల ఏంటంటే బేబీకి మనకు ఫుడ్ తీసుకునే పైప్ ఒకటి, అంటే మింగే పైప్ ఒకటి, ఇంకోటి ఊపిరి తీసుకునే పైప్ ఉంటుంది. అవి రెండు కూడా పక్కనే ఉంటాయి. అండ్ చిన్న బేబీస్కి ఏంటంటే ఆ రెండింటి మధ్యలో డీలినియేషన్ అనేది కూడా, అంటే ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు. సో మీరు కూర్చొని వాళ్ళని కూడా అప్రైట్ పొజిషన్, అంటే తల పైకి పెట్టి కాలు కిందికి ఇలా అప్రైట్ పొజిషన్ పెట్టుకొని ఫీడింగ్ ఇవ్వాలి. పడుకొని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి యాస్పిరేషన్ అవ్వచ్చు, అంటే మనకు మింగే పైపు ఫుడ్ పైప్లో కాకుండా ఊపిరి తీసుకునే పైపులోకి వెళ్తే డైరెక్ట్గా మనకు ఊపిరితిత్తులో లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఊపిరి అందాక చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే సడన్గా యాస్పిరేషన్ అయ్యి కూడా హాస్పిటల్లో ఎమర్జెన్సీ అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. సో అలా రిస్క్ తీసుకోకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఓపిక చేసుకొని నైట్స్ మార్నింగ్స్ అయితే అందరూ మీకు హెల్ప్కి అవైలబుల్ ఉంటారు. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ కూడా బద్దకించకుండా మంచి కూర్చొని, మీరు మంచి సిట్టింగ్ పొజిషన్, అంటే మీరు కంఫర్టబుల్గా కూర్చొని బేబీకి కూడా మీరు ఒళ్ళో ఒక దిండు వేసుకొని దిండు పైన బేబీని పెట్టుకొని అలా కూర్చొని ఫీడింగ్ ఇవ్వడం బెటర్.